Hello story lovers, welcome back to my channel Prema Palaki part 102. ధృతి అతని చేతిలో చేయి పెట్టబోయే టైంకి ఆమె చేతిని తన చేతుల్లో బంధించడంతో పక్కకు తిరిగి విచిత్రంగా చూసి రెక్లెస్ గా మొహం తిప్పుకొని చేయి లాక్కోవడానికి ట్రై చేసింది, కానీ అతను ఆమెకి అవకాశం ఇవ్వలేదు. కరణ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి కాస్త వెనక్కి జంకినా కూడా ఆమెకు అంతకంటే ఈగో ఎక్కువగా ఉండడంతో చేయి వదులు అంది సీరియస్ గా. హలో మిస్టర్, తనకి డాన్స్ ఆఫర్ చేసింది నేను. అండ్ తను కూడా యాక్సెప్ట్ చేస్తే మీరేంటి మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని ముందు చేయి ఆఫర్ చేసిన వ్యక్తి సీరియస్ గా అడిగేసరికి వాడి ముక్కు చెర్రీ పండు కలర్లో చేంజ్ చేసి, మీరు చేసేవే దిక్కుమాల పనులు, మళ్ళీ అమ్మాయి గురించి స్టాండ్ తీసుకుంటున్నట్టు ఎందుకురా పబ్లిక్ లో బిల్డప్ ఇస్తున్నావు అని అన్నాడు సీరియస్ గా. ధృతి కంగారు పడిపోతుంటేనే ఆమెని గమనించకుండా నీకేంటి రెయిన్ డాన్స్ కావాలి కదా, ఆ డాన్స్ ఏదో నాతో చెయ్యని ఆమె చేయి పట్టుకుని రెయిన్ డాన్స్ కోసం ఏర్పాటు చేసిన డయాస్ మీదకి తీసుకెళ్లాడు. ముందు అతని ప్రపోజల్ కి ఆశ్చర్యపోయినా వెంటనే ఎందుకో టెన్షన్ రావడంతో వెళ్లబోతున్న ఆమెని గట్టిగా పట్టుకుని కోపంగా ఒక చెయ్యి ఆమె నడుం మీద వేసి ఇంకొక చేతికి ఆమె చేతిని బంధించి ఉంచి రఫ్ గా డాన్స్ చేయడం మొదలు పెట్టేసరికి అతను ఎంత కోపంగా ఉన్నాడో అర్థమై ఆమె దూరం జరగడానికి ప్రయత్నిస్తుంటే ఆమెకి అవకాశం ఇవ్వకుండా దగ్గరికి లాక్కొని కోపంగా పళ్ళు నూరుతూ డాన్స్ చేస్తూ ఉండడంతో ధృతికి చాలా భయం వేసింది. వాళ్ళ స్టెప్స్ ని గమనిస్తున్న వాళ్ళకి తెలియకుండానే టెన్షన్ వాతావరణం తాలూకా టెంపరేచర్ తగ్గి ఎంజాయ్మెంట్ మీదకి ఇంట్రెస్ట్ రావడంతో మ్యూజిక్ ఆన్ చేయమని చెప్పారు. మ్యూజిక్ కి తగ్గట్టుగా అందరూ డాన్సులు చేస్తూ ఉంటే కరణ్ కూడా సాంగ్ కి తగ్గట్టుగా ఆమెతో స్టెప్స్ కలుపుతున్నాడు. దాదాపు అరగంట డాన్స్ చేసిన తర్వాత ఆమె చేయి పట్టుకుని బయటకి లాక్కొచ్చి లాగి పెట్టి కొట్టగానే కళ్ళలో నీళ్లతో చూస్తే నీకేమైనా పిచ్చి పట్టిందా, రోజు రోజుకి ఎందుకు మెంటల్ దానిలాగా బిహేవ్ చేస్తున్నావని అన్నాడు కోపంగా. నేను మెంటల్‌లాగా బిహేవ్ చేస్తున్నానా? ఒకప్పుడు నువ్విలాగే నా వెనక తిరుగుతూ ఉంటే, నేను అర్థం చేసుకోలేదని ఇంట్లో వాళ్ళతో సహా అందరూ నా మీద పడి గొడవ చేశారు. ఇప్పుడు నేనదే చేస్తుంటే నీకు మెంటల్‌లాగా కనిపిస్తున్నానా? అని ఉక్రోషంగా అడిగేసరికి ఆమె వైపు అర్థం కానట్టుగా చూశాడు. అవును. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌తో తిరుగుతూ ఉంటే, నాకు నచ్చక దాంతో నువ్వు తిరగడం నేను చూడలేక, దాన్ని కలవకుండా చేయడం కోసమే రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి నిన్ను తిప్పుతున్నాను. ఇంకా నీకు అర్థం కావట్లేదా అని కోపంగా అడగడంతో, నిజంగా ఆమె మాటలు సగం అర్థమై, సగం అర్థం కానట్టుగా ఉండేసరికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ నిలబడ్డాడంతే. అతని మొహంలో అర్థం కాని అయోమయం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటే, మీకెప్పుడు అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం రాదు. ఎంతసేపు మా మనసు అర్థం కాదు, మేము అర్థం చేసుకోమని గోల చేయడమే గాని, సిగ్గు విడిచి మీ వెనక ఎందుకు తిరుగుతుందో మాత్రం మీకెప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది బ్రెయిన్ కాదు, ఒట్టి మట్టి. మీరు లవ్ చేసినప్పుడు స్ పాదరసంగా పనిచేస్తే, అవతల వాళ్ళు మరొకరు లవ్ చేస్తున్నప్పుడు మాత్రం మట్టి గడ్డలు నిండుకొని ఉంటాయని వెళ్ళబోతుంటే ఆమె ఏం చెప్పిందో అర్థం కావడానికి 10 నిమిషాలు పడితే, వెళ్ళిపోతున్న ఆమె వెంట పరుగులు పెట్టి టక్కున చేయి పట్టేసుకొని ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావా? అన్నాడు.
అవునురా మొద్దు అని ధృతి తల పట్టుకోవడంతో అసలెలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బొమ్మలాగా నిలబడిపోతే ఇట్స్ ఓకేలే. అయినా ఇదంతా నా తప్పే. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనగానే నువ్వు నన్ను ఇదివరకులాగా ట్రీట్ చేయాలని నేను ఆశపడ్డం అత్యాశ అవుతుంది. నా పెర్ఫార్మన్స్‌కి మెచ్చి 1 మంత్ ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఈ రోజుతోనే ఫినిష్ చేశారు. రేపు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని కోపంగా చెప్పి వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకుని లాగి గట్టిగా హగ్ చేసుకున్నాడు. సత్య ల్యాప్‌టాప్‌లో ఏదో వెబ్ సీరీస్ చూస్తూ ఉంటే ఫేస్‌బుక్‌లో వంశీ దగ్గర నుంచి మెసేజ్ రావడంతో అదేంటోనని ఆత్రంగా ఓపెన్ చేసేసరికి కొత్తగా మార్కెట్‌లోకొచ్చిన న్యూ మోడల్ డ్రెస్ పిక్ కనిపించడంతో టెంపర్ లేచిపోయి వెంటనే వంశీకి కాల్ చేసి, "అతను లిఫ్ట్ చేయడం ఆలస్యం నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక్కసారి బుద్ధి తక్కువై పార్టీకి వెళ్తూ దొరికిపోయానని ప్రతిసారి ఎందుకిలా టార్చర్ చేస్తున్నావని" గట్టిగా అరిచేసరికి తాపీగా బెడ్ మీద పడుకొని అరే! నీకా డ్రెస్ బాగా కంఫర్ట్‌గా ఉంటుందేమోనని నేను షాపింగ్ చేస్తా అని పిక్ పంపిస్తే, ఇలా ఫోను చేసి గొడవ పడుతున్నానని అంటావేంటని అన్నాడు తాపీగా. బావా! నా సహనాన్ని నువ్వు బాగా పరీక్షిస్తున్నావు. ఎందుకు ఊరికే ఇలా ఆ పిక్స్ పంపించి టార్చర్ చేస్తున్నావు? నీ దెబ్బకి లైఫ్‌లో ఆ డ్రెస్ టచ్ చేయాలన్నా కూడా నాకు భయం వేస్తుందని అనేసరికి, నీకలా భయం వేయాలనే కదా నేను ప్రతిసారి అది గుర్తు చేస్తున్నాను అనగానే, నేను భయపడి ఆ డ్రెస్ వేసుకోకపోతే నీకు వచ్చే లాభం ఏంటని అడిగింది ఉక్రోషంగా. అదంతే అని చెప్పి ఫోన్ కట్ చేయడంతో రాక్షసుడు నన్ను వేధించుకొని తినటానికే పుట్టాడని తిట్టుకుంటూ నిన్ను కూడా నేను అలాగే ఏడిపించకపోతే చూడు బావా అనుకొని ఫోన్ బెడ్ మీద విసిరేసి వంశీని ఎలా ఏడిపించాలా అని ఆలోచిస్తూ ఏదో ఐడియా తట్టినట్టుగా అప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో చకచకా వేరే అకౌంట్స్ క్రియేట్ చేసి ముందు ఇన్‌స్టాగ్రామ్ నుంచి హలో హ్యాండ్సమ్ అని మెసేజ్ పంపించింది. అతను మెసేజ్ చూసిన పావుగంటకి తీరిగ్గా హలో హూ ఈస్ దిస్ అని మెసేజ్ పెట్టాడు. నేనెవరైతే ఏముంది గురు, నువ్వు మాత్రం పిచ్చ హ్యాండ్సమ్‌గా ఉంటావు తెలుసా? రోజు మార్నింగ్ నువ్వు కారులో ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు నిన్ను చూడడం కోసమే మా వీధి చివర షాప్ దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటానని హార్ట్ సింబల్ పెట్టేసరికి హలో ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఫేస్ టు ఫేస్ ప్రపోజల్ చేసే వాళ్ళకి నేను ధైర్యం ఎక్కువుందని ఒప్పుకుంటాను గానీ, ఇలా ఆన్‌లైన్‌లో కనిపించకుండా మెసేజ్ పెట్టే వాళ్ళు లవ్ మీద నాకు నమ్మకం లేదు అన్నాడు. డైరెక్ట్‌గా వచ్చి ప్రపోజ్ చేసే ధైర్యం నాకుండాలి కదా గురూ! తమరెప్పుడు చిరుబుర్రులాడుతూనే ఉంటారు కాబట్టి దగ్గరికి రావాలంటే భయం వేసి ఆగిపోయానని బుజ్జి కుక్కపిల్ల ఉన్న ఎమోజి పంపించడంతో చాలా గట్టిగానే ట్రై చేస్తున్నావు. 'కానీ నేను బ్లాక్ చేసే వరకు తీసుకురాకని' అక్కడితో చాటింగ్ కట్ చేసి ఆఫ్‌లైన్ వెళ్ళిపోవడంతో అబ్బో! ఆన్‌లైన్‌లో పులిహోర కలిపి వాళ్ళని చూస్తూ ఉంటే గురుడు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని నవ్వుకుంది సత్య. మెల్లగా బాల్కనీలోకి వెళ్లి ఎదురింటి బంగ్లా వైపు చూసేసరికి చుట్టూ గార్డెన్ వల్ల గాఢాంధకారంతో ఉండడంతో లైట్స్ వేసుకున్న రూమ్స్ క్లియర్‌గా కనిపిస్తూ బెడ్ మీద షర్ట్ లేకుండా పడుకున్న వంశీ క్లియర్‌గా కనిపిస్తూ ఉండేసరికి షర్ట్ లేకుండా చాలా హాట్‌గా ఉన్నావని లిప్స్ ఎమోజి పెట్టేసరికి కోపంగా వీడియో కాల్ చేయగానే టక్కున మొబైల్ బోర్లా పడేసి, అమ్మో! నేనే మెసేజ్ చేశానని తెలిస్తే చంపి పాతరేస్తాడని అనుకుంటూ ఏమీ తెలియనట్టుగా కూర్చుంది. 10 నిమిషాల తర్వాత మొబైల్ చేతిలోకి తీసుకుంటే ఫేస్ చూపించే ధైర్యం లేని దానివి ఒక మగాడి గురించి ఓపెన్‌గా ఎలా పొగుడుతున్నావని అడిగాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.